అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అంగన్వాడీ ఉద్యోగాల గురించి తెలుసుకుందాం. మొత్తం 129 పోస్టులకి అయితే నోటిఫికేషన్ విడుదల చేశారండి శ్రీ సత్యసాయి జిల్లా నుంచి. అప్లికేషన్ డేట్స్ వచ్చేసి జూలై 9 నుంచి 17 జూలై వరకు అప్లై చేయాలండి. ఇది అనంతపురం వెబ్సైట్లో అప్లై చేయాలి. ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఉండాలి. క్యాస్ట్ రిజర్వేషన్ కూడా అప్లై అవుతుందండి. బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th అండి. అంగన్వాడీ కార్యకర్తకు అయితే 11,500, అంగన్వాడీ సహాయకులకు అయితే 7,000 వీళ్ళకి వేతనం చెల్లిస్తారండి. దీనికైతే 10th పాస్ అండ్ తెలుగు రాయడం వస్తే సరిపోతుంది. సర్టిఫికెట్స్ వచ్చేసి 10th క్యాస్ట్ రెసిడెన్స్ సర్టిఫికెట్స్ తహసీల్దార్చే జారీ చేయబడినవి ఉండాలి. PH రిజర్వేషన్ కూడా ఉంటుంది. అప్లై చేయాల్సిన వెబ్సైట్ వచ్చేసి శ్రీ సత్యసాయి AP.gov.in ద్వారా అప్లై చేయాలి. దానిలో డౌన్లోడ్ చేసి ఆ సర్టిఫికేట్ని ఫిల్ చేసి CDPO కార్యాలయం సమర్పించాలి. ఇక్కడ ఏవే సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాలో ఇక్కడ ఇస్తున్నాను చూడండి. 10th సర్టిఫికెట్, పుట్టిన తేదీ సర్టిఫికెట్, కుల నివాసం, వికలాంగుల సర్టిఫికెట్, ఫోటో, నివాసం స్థానికురాలు అయి ఉండాలి. ఇవన్నీ తప్పనిసరిగా జత చేసి CDPO వారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వికలాంగుల సర్టిఫికేట్ మాత్రం 45% అబవ్ ఉండాలి. తర్వాత తహసీల్దార్ వచ్చే SC క్యాస్ట్ సర్టిఫికేట్ రావాలి. పోస్ట్ వచ్చేసి ఓబుల్ దేవ చెరువు 95, నల్ల చెరువు 1, పుట్టపర్తి 33, మొత్తం కలిపి 108 పోస్టులు. వాటికి సంబంధించిన కేటగిరీసు ఇవన్నీ నేను ఈ నోటిఫికేషన్లో మీకు కింద ఇస్తాను. అది తప్పనిసరిగా చూసి దాని ద్వారా అప్లై చేయండి. ఈ ఏ కేటగిరీలు ఎవరెవరు వస్తున్నారో OC, SC, ST, BC ఇవన్నీ కేటగిరీస్ దీంట్లో ఉన్నాయండి. తప్పనిసరిగా చూసి అప్లై చేయండి. ఈ అప్లికేషన్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి CDPO వారికి సబ్మిట్ చేయాలండి. ఇందులో ఉన్న రెవెన్యూ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ నెంబరు, విద్యా అర్హతలు, పుట్టిన తేదీ, చిరునామా, ఫోటో ఇలాంటివన్నీ అటాచ్ చేసి CDPO వారికి దరఖాస్తు చేయాలండి. ఆ దరఖాస్తు చేసిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసి షార్ట్ లిస్ట్ ఇస్తారు.